హాయ్ గైస్, వెల్కమ్ టు క్రియా క్లాస్. ఈరోజు మన క్రియా క్లాస్లో ఈ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ డయాగ్రామ్ గురించి డీటెయిల్గా చెప్తానండి. ఇది టాప్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ, ఇది సైడ్ వ్యూ. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ మిడిల్లో ఇచ్చాడు కదా, ఇది చూడండి. దాని యొక్క డయామీటర్ అనేది 55 ఇచ్చాడు. అలాగే పైన అనేది చూడండి, ఇక్కడ డయాగ్రామ్ చూస్తే పైన చూడండి, ఇంకో డయామీటర్ అనేది అంటే ఇక్కడికి డిస్టెన్స్ అనేది 72, అందులోకి 3 mm డయాతో ఒక హోల్ వేసాడు. ఆ హోల్ డయా 63. అలాగే చూడండి, ఇక్కడ ఇచ్చేసాడు. ఇది రివాల్వ్ చేసుకోవచ్చు ఈ ఫ్యూచర్ని. ఈ రివాల్వ్ అనేది ఇక్కడ రేడియస్ 6, ఇక్కడ 10, దీని యొక్క హైట్ 100. టోటల్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 150 ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది డ్రా చేద్దాం. ఒకటి 55 mm అలాగే టాప్లో తీసుకొని టాప్ నుంచి కిందకి దీని యొక్క హైట్ అనేది 11 ఇచ్చాడు. చూడండి, అది డయామీటర్ అనేది 72 ఇచ్చాడు. ఫస్ట్ ఫ్రంట్ టాప్ లైన్ తీసుకోండి. టాప్ లైన్లో స్కెచ్ యూలో ఒక సర్కిల్ డ్రా చేసుకోండి. ఎస్కేప్. ఈ సర్కిల్ యొక్క డయా 55. ఎంటర్. ఓకే, రైట్. ఎక్స్ట్రూడ్. ఎక్స్ట్రూడ్ చేసే ముందు ఒకసారి మళ్ళీ డయాగ్రామ్ చూద్దాం. చూడండి, ఎక్స్ట్రూడ్ చేసుకొని సెంటర్ యాక్సిస్ కింద 20 ఇచ్చాడు, పైకి 24 ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళి ఫస్ట్ వన్ 24, సెకండ్ డైరెక్షన్ మళ్ళీ వేరియబుల్ పెట్టుకొని ఇక్కడ 20 ఇవ్వండి. రైట్. దీన్ని షేడింగ్ విత్ ఎడ్జెస్లో పెట్టుకొని టాప్ వ్యూ సెలెక్ట్ చేసుకొని స్కెచ్ పెట్టుకొని స్కెచ్ పైన నేను ఇంకో సర్కిల్ డ్రా చేశాను. ఈ సర్కిల్ యొక్క ఇది 72. రైట్. ఇప్పుడు దీన్ని కూడా ఎక్స్ట్రూడ్ చేస్తున్నా. ఎక్స్ట్రూడ్ చేసి ఇక్కడ దీని హైట్ ఎంత ఇచ్చాడంటే 11 ఇచ్చాడు. ఎంటర్. రివర్స్ డైరెక్షన్. ఓకే, రైట్. అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, మళ్ళీ డయాగ్రామ్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇది డ్రా చేద్దాం. సేమ్ ఇది ఎలా ఉందో సేమ్ యాక్టివ్గా ఆ షేప్ డ్రా చేసుకుందాం. చూడండి, ఇక్కడ నుంచి మనకి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ అనేది ఇగో ఇలా ఇచ్చాడు. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 30. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది 50 ఉంది కదా. ఇప్పుడు చూడండి, నేను డ్రా చేస్తాను. ఫ్రంట్ ప్లేన్ చేసుకొని స్కెచ్లో పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది డ్రా చేశాను. స్కేప్. దీని యొక్క హైట్ 15, ఇది 25. ఆ లైన్ అనేది డ్రా చేశా. మళ్ళీ డయాగ్రామ్లోకి వెళ్దాం. ఇప్పుడు మనకి ఇది ఉందిగా, ఈ లైన్ డ్రా చేశాం కదా. ఈ లైన్ డ్రా చేసాం. మొత్తం ఇదంతా క్లోజింగ్ సెక్షన్లో డ్రా చేసేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఒక స్టెప్ కటింగ్ ఇచ్చి దీని యొక్క డిస్టెన్స్ 3 ఇచ్చాడు, దీని యొక్క డిస్టెన్స్ 12 ఇచ్చాడు, ఓవరాల్ డిస్టెన్స్ 150 ఇచ్చాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి 110 ఇచ్చాడు, అదే ఇది 67 ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఓకేనా, డ్రా చేసుకున్నాం. డైమెన్షన్స్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ సెంటర్ యాక్సిస్కి డిస్టెన్స్ అనేది 150 కదా, 75. ఇక్కడ ఈ సెంటర్ డిస్టెన్స్ అనేది 12, ఇది 3. అలాగే డైమెన్షన్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 67/2, ఇక్కడ నుంచి ఇక్కడికి 110 అంటే 110/2. ఓకే, మళ్ళీ ఇంకో లైన్ తీసుకొని ఇవన్నీ జాయిన్ చేసేస్తున్నా. ఎస్కేప్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 75 ఉంది కదా, 75 ఇక్కడికి ఉండాలి 75, 3 తీసేస్తే ఇక్కడ 72. ఎంటర్. రైట్. రివాల్వ్లోకి వెళ్ళి సెంటర్ యాక్సిస్. ఓకే, రైట్. మళ్ళీ ప్లేన్ స్కెచ్ చేసాం కదా. ఇప్పుడు ఒకసారి డయాగ్రామ్లోకి వెళ్దాం. ఇప్పుడు ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ డ్రా చేసుకొని ఆ మెటీరియల్ని రివాల్వ్ యూజ్ చేసి రిమూవ్ చేద్దాం. ఆ ఒక మిడిల్ యొక్క దీన్ని చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 43 ఉంది, అలాగే ఇది 25 వోల్, ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ అనేది 5 ఉంది. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ యూజ్ చేసుకొని దీన్ని ప్రొజెక్ట్ చేసుకున్నా. ఓకే, రైట్. ఆఫ్ సైడ్ తీసుకున్నాను. ఆఫ్ సైడ్ తీసుకొని దీని యొక్క డిస్టెన్స్ అనేది 5. ఎంటర్. ఓకేనా, ఇక్కడ రైట్. ఇప్పుడు చూడండి, మళ్ళీ లైన్ తీసుకొని
ఇక్కడ నుంచి ఒక లైన్ తీసుకున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ డ్రా చేసి ఇలా ఈ రెండు జాయిన్ చేసా. ఎస్కేప్. డైమెన్షన్ తీసుకున్నా, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనేది 25 కదా, 25 సగం 12.5. 12.5. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ ఒక లైన్ తీసుకుంటున్నా, ఎస్కేప్. ఇక్కడ కార్నర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఆ రెండు కార్నర్ అయిపోయాయి. ఇప్పుడు డిలీట్ సెగ్మెంట్ తీసుకొని ఈ ఎక్సెస్ అంతా డిలీట్ చేస్తున్నా. ఓకేనా? ఇంకో లైన్ తీసుకొని ఇవన్నీ జాయిన్ చేస్తున్నా. ఎస్కేప్. ఇగో ఈ ఎక్సెస్, ఇక్కడ కూడా ఎక్సెస్ ఉంది కదా, ఎక్సెస్ డిలీట్ చేసేయండి. ఓకే, రైట్. ఇప్పుడు దీన్ని రివాల్వర్లోకి వెళ్ళి సెంటర్ యాక్సిస్ దిద్దాం. ఆటోమేటిక్గా ఆ మెటీరియల్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను మిర్రర్ చేసుకుంటున్నా. అటు సైడ్ మిర్రర్ చేస్తాను. ఓకే, రైట్. అలా నేను దీన్ని కూడా మిర్రర్ చేస్తున్నా. అయిపోయింది కదా. ఓల్ తీసుకున్నాను, ఓల్ ఫీచర్ తీసుకొని ఈ సెంటర్ యాక్సిస్ సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ పట్టుకొని ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకున్నా. ఆటోమేటిక్గా ఓల్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను లీడ్లోకి వెళ్ళి ఇక్కడ కౌంటర్ బోర్డ్ సెలెక్ట్ చేసుకున్నా. కౌంటర్ బోర్డ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షేప్లోకి వెళ్ళాం కదా. ఒకసారి డయాగ్రామ్ ఓపెన్ చేద్దాం. ఈ డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ నుంచి ఈ ఓల్ డిస్టెన్స్ అనేది 63, దాని యొక్క హైట్ అనేది 3. అలాగే ఈ యొక్క ఓల్ అనేది 43 అక్కడ ఇచ్చుకుందాం. ఇది 63, ఇది అనేది 3, ఇది 43. ఓకే, రైట్. చూడండి, మనకి యాక్సిస్గా మనకి ఆ హోల్స్, మనకి ఆ షేప్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ డయాగ్రామ్లోకి వెళ్దాం. డయాగ్రామ్లోకి వెళ్ళి ఫస్ట్ ఈ డయాగ్రామ్లో ఇవి డ్రా చేద్దాం. ఇవి ఎక్కడి నుంచి ఉన్నాయి చూడండి, ఇక్కడికి ఉంది. అంటే పైనుంచి ఇక్కడ డిస్టెన్స్ 11, ఇది 24, ఇక్కడ మళ్ళీ 3 గ్యాప్లో ఉంది. అంటే 24 - 11 చేస్తే ఇక్కడికి వస్తుంది. అక్కడ ఒక ప్లేన్ తీసుకొని అక్కడ నుంచి డ్రా చేద్దాం. డ్రా చేసిన తర్వాత 11లో 3 తీస్తే ఇది 9 హైట్. సర్కిల్ యొక్క సెంటర్కి డయామీటర్ అనేది 84 ఇచ్చాడు. ఆ 84 తీసుకొని, ఆ 84 సైకిల్ తీసుకొని మనం అక్కడ డ్రా చేద్దాం. అలాగే 8 ఇచ్చాడు ఇక్కడ రేడియస్. అంటే మనం 16 డయామీటర్తో తీసుకోవాలి. R6 అనేది ఇక్కడ ఫిల్లెట్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ M7తో మళ్ళీ మిడిల్లో ఓల్ వేసాడు. M7 అంటే M అంటే మెట్రిక్ టెడ్, M7తో వేసాడు. ఇప్పుడు డయాగ్రామ్లోకి వెళ్దాం. ఇప్పుడు నేను టాప్ ప్లేన్ తీసుకుంటున్నా. టాప్ ప్లేన్, రక్తం ప్లేన్. దీనికి డిస్టెన్స్ అనేది 24 - 11. ఎంటర్. ఓకే. రక్తం ప్లేన్, స్కెచ్. ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుంటున్నా. సర్కిల్ తీసుకొని సెంటర్ నుంచి డ్రా చేసా. ఎస్కేప్. ఇది 84. ఓకేనా? దీన్ని నేను కన్స్ట్రక్షన్లో పెట్టుకుంటున్నా. ఒక సర్కిల్ తీసుకొని ఇక్కడ డ్రా చేసా. ఇది 16. ఓకేనా? ఇప్పుడు నేను ఒక లైన్ తీసుకుంటున్నా. లైన్ అనేది డ్రా చేసా. ఎస్కేప్. ఇది 45/2. ఓకేనా? ఇప్పుడు నేను ప్రాజెక్ట్లోకి వెళ్తున్నా. ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇది ప్రొజెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, రైట్. ఇప్పుడు ఒక ఫిల్లెట్ తీసుకొని ఇక్కడ ఫిల్లెట్ వేస్తున్నా. ఈ ఫిల్లెట్ యొక్క రేడియస్ అనేది 6. ఎంటర్. ఓకేనా? ఇది కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుంటున్నా. మిర్రర్లోకి వెళ్ళి ఈ సెంటర్ ఇచ్చా. ఓకే, రైట్. మళ్ళీ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఇది ప్రొజెక్ట్ చేస్తున్నా. రైట్. డిలీట్ సెగ్మెంట్ తీసుకొని ఈ ఎక్స్ట్రా మెటీరియల్ అంతా డిలీట్ చేస్తున్నా. అలాగే ఇది కూడా డిలీట్ చేస్తే ఎస్కేప్. మనకి ఇలా వచ్చింది. ఓకే, రైట్. దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తున్నా. ఎక్స్ట్రూడ్ అనేది 11 - 3 అంటే 9. రైట్. చూడండి, వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని నేను ప్యాటర్న్ చేస్తున్నా. యాక్సిస్లో పెట్టుకొని ఈ సెంటర్ యాక్సిస్ ఇచ్చాను. సెంటర్ యాక్సిస్ ఇచ్చి నాకు ఎన్ని కావాలి? 3 కావాలి. 3 ఎంటర్. యాంగులర్ ఎక్స్టెండ్లో 360 డివైడెడ్ ఆటోమేటిక్ అయిపోద్ది. ఓకే, రైట్. దీని మీద M7తో మెట్రిక్ టెడ్ ఇచ్చాడు కదా. నేను పాయింట్ తీసుకుంటున్నా. పాయింట్ తీసుకొని దీని మీద సెట్ చేసుకున్నా. సెట్ చేసుకొని ఈ ప్లేన్ అనేది ఈ సెంటర్కి ఇచ్చుకుంటున్నా. ఇది తీసుకొచ్చాము ఇక్కడ ఇటు సైడ్ సర్ఫేస్కి ఇచ్చేసా. ఇది 75. ఎంటర్.
ఇదేమో 84 కదా! 84/2 అంటే 42. ఓకే. హ్మ్. ఇప్పుడు నేను ఓల్ తీసుకుంటున్నా. ఓల్ తీసుకొని ఆటోమేటిక్‌గా ఆ పాయింట్ పైన ఓల్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను స్టాండర్డ్‌లోకెళ్ళి ఇక్కడ ఎస్ఓ ఉంది. ఇక్కడ నేను M7 పెట్టుకుంటున్నా. M7/1. దీని యొక్క డెప్త్ అనేది 9. ఎంటర్. ఓకే. మనకి అక్కడ M7 అంటే మెట్రిక్ వాల్ వచ్చేసింది. ఇప్పుడు ఆ మెట్రిక్ వాల్‌ని మళ్ళీ నేను ప్యాటర్న్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడికి యాక్సిస్‌లోకెళ్ళి సెంటర్ యాక్సిస్ సెలెక్ట్ చేసుకొని 3 యాంగిల్ రైట్. మనకయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్కెచ్‌లోకెళ్దాం. ఇక్కడ చూడండి. ఇక్కడ 4 వోల్ట్స్ అనేది ఏసాడు. హ్మ్. ఎంత? 98 పైన. ఓకేనా? నేను ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్ ఇలా పెట్టుకున్నా. ఒక సర్కిల్ డ్రా చేశా. ఎస్కేప్ 90 ఎంటర్. దీన్ని నేను కన్‌స్ట్రక్షన్‌లో పెట్టేస్తున్నా. ఓకేనా? ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేశా. ఎస్కేప్. దీని యొక్క డయా 9. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని మిర్రర్ పెట్టుకొని మిర్రర్. ఓకే. ఇంకో సర్కిల్ తీసుకొని ఇక్కడ డ్రా చేస్తున్నా. ఎస్కేప్. ఇది కూడా 9. ఓకేనా? దీన్ని కూడా మిర్రర్ చేస్తున్నా. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ అనేది 90 ఇచ్చాడు. అంటే ఈ డయామీటర్ అనేది ఈ హోల్ సెంటర్ డయామీటర్ అనేది 90 ఇచ్చాడు. అలాగే 2 ఇంటూ 4 ఇంటూ 9 అంటే 2 సైడ్స్ 4 హోల్స్ 9 డయా. ఓకేనా? ఇది అయిపోయిందిగా. ఓకే. రైట్. ఎక్స్ట్రూడ్, రిమూవ్ మెటీరియల్, రివర్స్ డైరెక్షన్. ఇక్కడ త్రూ ఆల్ పెట్టుకో. అంటే ఈ చివరి నుంచి చివరికి వచ్చేసింది. ఓకే. రైట్. మనకి అయిపోయింది. నెక్స్ట్ డయాగ్రామ్‌లోకి వెళ్దాం. చూడండి. ఇక్కడ ఫిల్లెట్ ఏసాడు 6. ఇక్కడ రేడియస్ 10. ఇక్కడ చూడండి. ఇది 6. ఓకేనా? నేను ప్లేన్స్ అన్ని ఆపేస్తున్నా. చూడడానికి ఈజీగా ఉంటది కదా! ఇప్పుడు రౌండ్ తీసుకున్నా. రౌండ్ తీసుకొని ఇది సెలెక్ట్ చేసుకున్నా. కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకున్నా. ఇది 6. ఓకే. నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసా. కంట్రోల్ పెట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇది కూడా 6. నెక్స్ట్ ఈ లోపల ఈ కార్నర్ సెలెక్ట్ చేసుకున్నా. ఇదేమో 10. ఎంటర్. ఈ సైడ్ కూడా ఇక్కడ కూడా ఇది కూడా సెలెక్ట్ చేసుకున్నా. ఓకే. రైట్. ఆటోమేటిక్‌గా అది కూడా ఫిల్లెట్ అనేది వచ్చేసింది. మళ్ళీ ఒకసారి డయాగ్రామ్‌లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఈ ప్రొఫైల్‌ని డ్రా చేద్దాం. ఈ ప్రొఫైల్ అంటే చూడండి. ఇక్కడ రిబ్బుడా మోడల్‌లో వచ్చింది చూసావా? అది మనం డ్రా చేద్దాం. చూడండి. ఇక్కడ నుంచి ఈ పైనుంచి ఈ డిస్టెన్స్ 4 ఉంది. ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 5 ఇచ్చాడు. అంటే ఈ పైన రిబ్ అనేది 5. హ్మ్. అలాగే ఈ రెండిటి మధ్యన గ్యాప్ 4. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 35. నేనిప్పుడు ఫ్రంట్ ప్లేన్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్ దీన్ని జూమ్ చేసుకొని ఒక లైన్ తీసుకుంటున్నా. ఒక లైన్ ఇక్కడ నుంచి ఇలా డ్రా చేశాను. ఎస్కేప్. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకున్నా. ఈ రెండిటి మధ్యన గ్యాప్ 4. ఓకేనా? దీనికి మధ్యన డిస్టెన్స్ అనేది 5 కదా! అంటే 2.5 తీసుకోండి. ఇప్పుడు డైమెన్షన్స్ తీసుకొని ఈ సెంటర్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 35. 35/2 ఇలా వచ్చింది కదా! ఇప్పుడు ఇక్కడి నుంచి దీనికి డిస్టెన్స్ అనేది 4. ఓకే. ఎస్కేప్ కొట్టండి. ఇది కంట్రోల్ పట్టుకొని ఇది కూడా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మిర్రర్‌లోకెళ్ళి మిర్రర్ చేసేయండి.
ఓకే. ఒక లైన్ తీసుకొని ఈ 2 ఎస్కేప్ ఇక్కడ ఈ 2 కార్నర్స్ అన్ని జాయిన్ చేసేయండి. ఓకే. ఎస్కేప్. రైట్. ఇప్పుడు ఎక్స్ట్రూడ్‌లోకి వెళ్ళండి. ఎక్స్ట్రూడ్‌లోకి వెళ్ళి ఆప్షన్స్. ఇక్కడికొచ్చి 2 నెక్స్ట్ నొక్కండి. 2 నెక్స్ట్ అంటే ఇక్కడున్న సర్ఫేస్ వరకు వచ్చేసింది. అలా ఇక్కడ కూడా 2 నెక్స్ట్ కొట్టండి. ఈ సర్ఫేస్ కూడా దీనికి టచ్ అయ్యేలా వచ్చేసింది. ఓకే. రైట్. ఇదిగోండి చూడండి. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా! నెక్స్ట్ మళ్ళీ డయాగ్రామ్‌లోకి వెళ్దాం. ఇక్కడ ఈ ప్రొఫైల్ ఉంది కదా! ఈ ప్రొఫైల్ డ్రా చేద్దాం. ఈ ప్రొఫైల్ యొక్క ఈ హైట్ అనేది 8. ఇక్కడ డిస్టెన్స్ అనేది చూడండి 10 ఇచ్చాడు. అలాగే ఈ ప్రొఫైల్ యొక్క హైట్ 10 ఇచ్చాడు. అంటే ఈ సర్ఫేస్ అనేది 10 ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ నేను ఫ్రంట్ ప్లేన్ తీసుకుంటున్నా. ఫ్రంట్ ప్లేన్ తీసుకొని స్కెచ్ వ్యూ. దీన్ని నేను ఫ్లిప్ చేసుకుంటున్నా. రైట్. స్కెచ్ చేసుకున్నాం కదా! ఒక లైన్ తీసుకొని ఒక లైన్ తీసుకుంటున్నా. ఇది 10 ఇస్తున్నా. ఇటు సైడ్ 5. ఈ డిస్టెన్స్ అనేది 4. ఓకేనా? ఇక్కడ లైన్ తీసుకుంటున్నా. అలాగే నేను ఇక్కడ లైన్ తీసుకుంటున్నా. ఎస్కేప్. ఈ లైన్ అనేది 8. ఇక్కడికి 4 ఇస్తున్నా. ఓకేనా? ఒక లైన్ తీసుకొని ఈ కార్నర్ జాయిన్ ఎస్కేప్. మళ్ళీ ఇది జాయిన్ ఎస్కేప్. ఓకే. రైట్. ఇలా వచ్చింది కదా! మళ్ళీ దీన్ని ఎక్స్ట్రూడ్ తీసుకుంటున్నా. ఎక్స్ట్రూడ్ తీసుకొని సిమెట్రీలో పెట్టా. సిమెట్రీలో పెట్టి దాని యొక్క విడ్త్ అనేది 10 కదా! 10 ఇచ్చా. ఓకే. రైట్. అయిపోయింది. అది అయిపోయినాక మళ్ళీ ఒకసారి స్కెచ్‌లోకి వెళ్దాం. స్కెచ్‌లోకి వెళ్ళిన తర్వాత చూడండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా ఫిల్లెట్ చేసాడు. అంటే రౌండ్ చేశాడు. ఇక్కడ చూడండి. అన్‌టోల్డ్ డైమెన్షన్ ఫిల్లెట్స్ ఆర్ రౌండ్ 2. అంటే అన్‌టోల్డ్ ఫిల్లెట్స్ ఉన్నాయి కదా! ఆ ఫిల్లెట్స్ యొక్క రౌండ్ అనేది 2 అంట. రౌండ్ తీసుకున్నా. రౌండ్ తీసుకొని అక్కడ 2 ఇచ్చాను. ఇక్కడ ఈ కార్నర్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే. రైట్. ఫిల్లెట్ అనేది అయిపోయింది. ఓకేనా? మనకి ఇక్కడికి డయాగ్రామ్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. ఇది కట్ సెక్షన్‌లో పెట్టాడు కదా! మనకి అలా వచ్చిందో లేదో చూద్దాం. వ్యూ. ఇక్కడికెళ్ళి ఆఫ్‌సెట్ తీసుకున్నా. ఆఫ్‌సెట్ చేసుకొని అప్పర్ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకున్నా. స్కెచ్ వ్యూలో పెట్టుకొని ఒక లైన్ తీసుకొని చూడండి. ఎస్కేప్. ఇలా ఎల్‌షేప్ తీసుకొని కట్ చేశా. ఇలా కట్ అయింది. దీన్ని నేను ఫ్రంట్ వ్యూలో పెట్టుకున్నా. ఫ్రంట్ వ్యూలో పెట్టుకొని ఇక్కడికొచ్చి నో ఐడియాలో పెట్టా. మోడల్‌లోకి వెళ్దాం. చూడండి నేను ప్లేన్స్ ఆపేస్తున్నా. ప్లేన్స్ ఆపేసా. చూడండి మనకి ఆ కట్ సెక్షన్ 2 డయాగ్రామ్స్‌ని పక్కన పెడతా. కరెక్ట్‌గా వచ్చిందో లేదో చూడండి. మనకి వచ్చింది. ఓకేనా? ఇప్పుడు చూడండి. మనకి టాప్ వ్యూలో ఈ కట్ సెక్షన్ ఉంది కదా! ఓకే. నేను ఇక్కడికెళ్ళి దీన్నిలా ఇది ఇక్కడ నొక్కితే ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిపోయిందిగా. మళ్ళీ వ్యూలోకెళ్ళి ఇక్కడ ఫ్రంట్ ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నా. స్కెచ్ ఒక లైన్ తీసుకున్నా. ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ సెంటర్ పాయింట్‌కి డ్రా చేసి ఇలా ఉంచి ఓకే. రైట్. రైట్. ఇది నేను రివర్స్ డైరెక్షన్ పెట్టుకున్నా. ఆ పైన పార్ట్ అనేది కట్ అయింది. ఓకే. రైట్. నేను ఇక్కడికొచ్చి దీన్ని టాప్ వ్యూలో పెట్టుకున్నా. ఇప్పుడు 2 పక్కన పెడతా చూడండి. చూడండి ఆటోమేటిక్‌గా ఇక్కడ వాడు కట్ చేశాడు. ఇది కట్ చేశాను కాబట్టి ఇక్కడ ఇది కూడా కట్ అయిపోయింది. రిమైనింగ్ అంతా చూడండి. మనకి సేమ్ అదే షేప్‌లో వచ్చింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని రైట్ సైడ్ వ్యూలో పెడతా చూడండి. ఓకేనా? ఇక్కడికెళ్ళి నేను సెక్షన్ ఆపేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు 2 పక్కన పెట్టా. సైడ్ వ్యూ కూడా చూడండి. అలానే వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు చూసారు కదా ఈ డయాగ్రామ్‌ని. నెక్స్ట్ క్లాస్‌లో ఇంకో డయాగ్రామ్‌తో చూద్దాం. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. మనం ప్రతి ఒక్క డయాగ్రామ్ డ్రా చేసేది టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తున్నా. అక్కడికి వెళ్లి మీరు ఆ ఫోటోస్ చూసి మీరు డ్రా చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.